హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. టీ టైమ్ స్నాక్స్ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే క్రిస్పీగా ఏదైనా తినాలనిపిస్తున్నప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇలాంటి క్రిస్పీ స్నాక్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇంట్లో ఉండే పదార్థాలతో, అది కూడా రెండు పదార్థాలతో సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ స్నాక్స్ అయితే చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఒక కప్పు వరకు సూజీ, అది బాంబే రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ, అదైతే తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇది మరీ మెత్తగా అయితే రాదు కదా, ఇలా అయితే తీసేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత కారాన్ని తినే బట్టి వేసుకోవచ్చండి. నేనైతే హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసేసి అంతా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మనం దీన్ని డోలాగా చేసి పెట్టుకోవాలండి. ఇది చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ రెసిపీ అయితే స్నాక్స్ అయితే రెడీ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, వీడియోలో చూపిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎంత మెత్తగా ఉంది కదా. ఒక మూత పెట్టేసి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మద్దన చేసేసి నేను కలుపుకున్న పిండిలో 3 ముద్దల్లాగా వచ్చేటట్టు విధంగా మనం దీన్ని తీసుకోవాలండి. చపాతీలాగా ఒత్తుకుంటాం కదా, సేమ్ అలాగే కొద్దిగా గోధుమ పిండితో డస్ట్ వేసేసి చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒత్తుకోవాలి. మరి పల్చగా కాకుండా, అలాగే మరి మందంగా కాకుండా వీడియోలో చూపిన విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఈ వాటి మందపాటి ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే చపాతీలాగా ఒత్తుకున్నాను. అలాగే 3 చపాతీ రెడీ చేసి పెట్టుకొని వీడియోలో చూపిన విధంగా సైడ్స్ని నైఫ్ సహాయంతో కట్ చేసుకోవాలి. 4 పక్కల నైఫ్ సహాయంతో కట్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ అయినా చేసుకోవచ్చు, స్క్వేర్ బాక్స్ లాగా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. మనకి ఏ కావాలో అలా చేసుకొని దాన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే బాక్సుల లాగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే పిండి కలిపేటప్పుడు ఇంకొద్దిగా స్పైసీ ఎక్కువ వేసుకొని కలుపుకోండి. స్పైసీ అనేది చిన్నపిల్లల కోసం అనేది చేస్తున్నాను కాబట్టి స్పైసీ కొద్దిగా తక్కువ వేసాను. మీకు కనుక స్పైసీ కావాలనుకుంటే వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోండి పిండిని. తర్వాత ఈ విధంగా అన్నీ ముక్కల్లాగా కట్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకొని సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేడి చేసేసి ఒకటి వేస్తున్నానండి ఫస్ట్. అలాగే కొద్దిగా అన్నీ వేసుకుంటూ మనము ఇది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే మరి కలర్ మారే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్ మీద 2 పక్కల తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. అలాగే చాలా సింపుల్ అండి. ఎంత బాగుంటుందంటే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా త్వరగానే కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనము తీసేసి డైరెక్ట్ ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నానండి. అలాగే మిగతా అన్నివి ఇట్లా ఫ్రై చేసేసి మనము సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా స్పైసీ కావాలనుకుంటే కారం, అలాగే చాట్ మసాలా కూడా వేసుకుని తినొచ్చండి. నేనైతే ఏం వేయట్లేదు. చాలా సింపుల్ వేలో స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.